ఎప్పుడు బెదరాడు, రైతు ఎప్పుడు బెదరాడు. ఎందుకంటే రైతుకు భూముల బంధం అది. అదొకటే కాకుండా రైతు తనకు వచ్చే విలువంతా భూమి నుంచి వచ్చే నమ్ముతాడు. భూమున్న రైతులు మనం గౌరవిస్తాం. రైతుకు అమ్ముకుంటాలన్నా భూమితో, ఇంత మంచి కార్యం కావాలన్నా చెడు కార్యానికి ఏమైనా సహకారం కావాలన్నా వారికి బజార్ 10 రూపాయలు అమ్ముకుంటారంటే వారికి పాస్బుక్ ఉండాలి, దాంట్లో భూమి ఉండాలి. లేకుంటే రైతులు ఎవరు నమ్మడు. ఇది విడదీయాలని బంధం. ఆ బంధాన్ని ఆనాడు మనం ఏ మాట కావాలో చెప్పుకోవాలి. ఆనాడు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు, ఆ పట్వారీ వ్యవస్థ ఉంటే దాన్ని గౌడసులు, ఈ వెంకటేశ్వరులు, ముసలు ఏమైతుంది, తన భూమి ఎంతుందో తెలుసుకోవడానికి ఏడిపోవాలి, పట్వారీ పట్టేల ఇంట్లోకి పోవాలి. అయ్యా నా పేరు మీద భూమి చూసి చెప్పంటే అతని తన ఇంట్లో ఉన్న బుక్కు తెచ్చి చూసి మీకు 3 ఎకరాలు ఉన్నాయంటే ఒక ఇంకొని రావాలి. వాళ్ళ దగ్గర ఏ సమాచారం ఉండకుండే, ఏం ఆధారం ఉండకుండే, ఏం అవ్వడం నిజమే కదా, ఉండకుండే కదా. కానీ ఈ వ్యవస్థ వద్దు, దీని నుంచి రైతు నష్టపోతాడని మన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ